విపరీతంగా చెప్పిన ఎంత పాత్ర గుడిలేదు అయ్యా అప్పగారు ఏంటి మాట్లాడమన్నాను సన్నారి రాయ కిన్నీరు మిడతామా చూడొచ్చు వచ్చాయిలాగా ఎప్పుడు రమ్మని పోయింది రమ్మని అది సరే మామ కంటామని మహిళలు కూడా మాట ఆలోచించు కదా ఏమంది చేష్టలో అంటే మామ కంటామని అది మహిళలు మాట ఆలోచించకపోతే నువ్వు వాళ్ళంత బాధ పెట్టుకునింది మళ్ళా ఈయన కూతురు కాసుకుంటారు ఇవిడే నువ్వు అట్లా చేయట్లేవు నేను ఇష్ట పెడతామేమో తెలుపుకుందాం మరి మామ కంటామని నేనేంటి పిలుస్తాను నా మొగని ఆడవాళ్ళే చెప్పాలి కదా అది ఆ మహిళలు మాట ఆలోచించలేదు గోవింద గుంత పుట్టిందట నారాయణ నెలకు పుట్టిందంటది లేదు అయితే నువ్వు ఒకసారి ఇంటి పుట్టి చెప్పు ఎన్నిగా పోతే దాన్న పీక కోరిక మన ఊరు మాకు తలములు కట్టావు అంత ఆవేశము సరే నువ్వు లోపల పోయి జయమును పెట్టుకోకు జయం పెట్టుకోవాలి ఆయన మొగుడు నువ్వు పెట్టుకునే కొనే ఆయన మొగుడు పనికి రాడు పో నువ్వు చూస్తువా ఎలా మన పోయింది వాళ్ళ ఇంటికి నిజమే అనుకోవాలి ఇంకా కాదు వాళ్ళ ఎప్పుడు మన వచ్చిండే జయం మొగుడు సరే మన కోడలకి ఇటు పూజలు నేర్పుతావా నేను నేర్పిస్తాను నేను అలాగే అర్థం బయలుదేరుతున్నా అది పెట్టుకొని కూర్చో అట్లా మళ్ళీ వస్తే అట్లా పగలేసాడు కాసం పెట్టుకుంటాము దాన్ని పగలేస్తాం కాదా వాడే అది తీసిపోయినట్లు సొంత దానికి పోయింది నీకు నెక్కుపోయినట్లు దానికి నెక్కుపోయింది నిలబెట్ట సార్లు పడాయి అట్లా పడాయి
కొడలా నా చిన్న కొడలు నా మ్యాన్ కొడలు నా బంగారు కొడలు నా గెంటి నా దుప్ప నా చక్రి అయ్యో అట్లా పడిపోతువ్యా అయిపోయిందమ్మా నా సూత్యా అందుకే తనకి చెడు పెట్టు అని చెప్పింది నా సూతి బాగా వెళ్ళేసుకుంది ఇప్పుడు తనకి ఎత్తమే ఉందాము చూడా నమస్కారం సార్. చిన్నమ్మ అక్కడ బాధపడతా ఉండేది నీ మొగుడు చేయనట్టు మేము చేసేకపోతే అనుకో మళ్ళీ మంచి నా కూడా కాదేవుని మంచి అత్యుత్తాలు పెట్టే నా కూడా ఇంతలా ఉండే ఇంతలా చేస్తా నువ్వు ఓ నేనా ఓ నువ్వు కాళ్ళకు ముక్కుండేదట్లుగా చీర పైకి ఎత్తా ఉండవు నా పిల్లమా లే లే కొడలా అదుకోలేడే నాకేంటిది అదుముకోనేది నువ్వు రా అదుముకుంటుంది ఇప్పుడు చేపలు నా సూతలమ్మ ఇత ఉండే నా సూతలంతా అమ్మ కొడలా మరి మీ మామని గాయటువంటి ఓలవల్లి మరి పాలన చేసే రాఘోల్ రెడ్డి కదా మరి 4 నీతి మాటలు చెప్పినా వినలేదంట నేను చెప్పే మాటలు నా ఆలకిస్తున్నావా నా కోడలమ్మ ఆలనుకుని ఉంటావు నువ్వు అమ్మ కోడలా ఆలకిస్తున్నావా మరి నా మాటలను ఆలకించి మరి గోవింద రక్షణ కొందరు మరిసి నారాయణ రక్షణాలను మరిసి నీ లక్ష్మణుడి దాసనామాలు తొడిసేసి శివ శివాని ఒక్కసారి పడుతున్నాం కూడా అంత సాకింది ఎక్కడ
నాన్న కాదమ్మడా నీకు గోవిందరావు నీకు గొంతులో పుట్టిందా నీకు నాలుగులో పుట్టిందా నా గెండ్లో పుట్టినలేదా నా దుబ్బలో పుట్టినలేదా ప్రాళికలో పుట్టిందా నా సూతే లే ఏడితే చిక్కతో జుగలం అనుకుంటా నా సూతులు అట్లే అట్లా చేపలు నా సూతులు అక్కడ నువ్వు నేను రెడీ నేను నువ్వా నేను రెడీ అని చూస్తాను మరి నాయన కూతురు నా మేన వాక్యమని మంచి మాటలు చెప్తా ఉండ మరి నాకు కోపం వచ్చి నువ్వు తట్టుకోలేవు అమ్మ ఎవరైనా బొగ్గిని దొంగలేసుకొని పోతుందా నా సౌతే ఎక్కడ సరే మరి నాకు ఈ కోపం వచ్చిన నువ్వు తట్టుకోలేవు మీ అన్న మీ మామగారు అంత మంచిదాన్ని కాదు నేను వాసుడి మరి నా మాటలు ఆలకించి నీ దేవుని మనిషి నా దేవుని పలికినా సరే సరే లేకపోయినా దాసరు దానా నీ దాసరు ముఖమే నా ఇంట్లో పెట్టుకోలేదు నా మాట వింటాడవా మరి నా ఇంటికి కొట్టుకోవడలేదు కనుక నా దేవుని పలకడం నీకు రాదు కదా మరి ఒకసారి చెప్పి సాలకిస్తున్నావా అలాగని తెలియక్షేయి తప్ప నమ శివాయ నమో నారాయణాయ నాకు వేస్తానా అట్లా పట్టుకునేవమ్మా తమ్మిందమ్మా ఎలా ఇట్లా వేసినారు పొడుగుకి మరి నేను పలుకుతాడేదేమి నువ్వు పలుకుతాడేదేమి ఏమి నేను నేను చెప్పే సరిగా ఏమే భోగము ఏం భోగమే ఏం రోగమే సరే రోగము నా సూతి మీ అమ్మ కరెక్ట్గా బతికింటే కదా నువ్వు బతికేదానికి నా సూతిదే బతికింటే కదే నాకు లేస్తాను ఒక్కొక్క నా సూతి నా సౌతుంది చూడు నా సౌతి నా సూతులు ఎట్లా అంటారా చూడు ఎట్లా ఎన చదువుతాడు తబలా పగల ఎట్లా కదా నాకు నా ముగ్గురికి కంతలు పెట్టేదానికి కాసుకుంటారు నా సూతులు నేనైనా కోడాల యానా సూత నన్ను సెంటర్ నోరేసిండారంటే నోటికి తెరిపించేస్తా బెల్లమా బెల్లం పేరు ఎంత కుట్లేసిండారని లేపిస్తాడు అట్లే అది లేహలే విషయలే చూడి మరి ఆఖరిసారి చెప్పిస్తాడా నా మాట విని నా వినినట్లు లేకపోతే దాసరి దాన్న గొంతు కోసేస్తా అది కోసేస్తా అది కోసేస్తా కాదే నీ కొంపలాకి నేను వచ్చినట్టు ఇంకా నీ కొంపే అట్లే ఎలిగిపోతుంది నా సూతి నా కొంపలకి ఎట్లా అడుగు పెడుతుంది ఏమో నా కొంప అట్లే పైడిసా నా సూతి దాసలు ఎట్లా నా సూతులమ్మా ఇట్లా నా సూతులు చేతులు ఈ నా సూతు చేరే అంతు చెడిపోతుంది అట్లే నా సూతులు ఒకనా సంతకన్నా పొద్దు దిగులు ఉంది మీకు వచ్చి మునమాసలు నా మొగని కలుసుకోండి అట్లే నా సూతుల మీ ముగ్గుల దగ్గరకు అట్లే వస్తాను నా మీ ముగ్గుల దగ్గరకు వస్తాను నా మీ మనవుల దగ్గరకు వస్తాను మీ బిడ్డల దగ్గరకు వస్తాను లేచిపోండి నా సూతుల లేచిపోండి నా కొంపలకి దానికి నేర్పోయేదా ఇది నా కొంప ఇదే నా మొగుడు కట్టించిన కొంప ఇదే నీ పక్కన వాళ్ళకి లేకపోతే పేలకులు దానికప్ప నువ్వు వస్తాను ఇదే మునప్పుడు పెండ్లామా నువ్వు లేరు నా బట్ట
ఏమే మళ్ళీ ఏమంటే ఏమంటారు ఆడ సూతులు దాస్తున్నా సూతులు అన్ని సూట్లు వదలదా మన హస్బెండ్ నా సూతులకి ఒకనా సూతుకి మొగుంది లేకుండా వచ్చి పడింటారు నా కోపం అల్లాడిస్తా అంటారు నా కొప్పినట్లే వాళ్ళు మొగ్గులు అంతా వాళ్ళ సంసారం చేయట్లేదు ఎవరో చింతన చేసిపోతాండ్రు వాళ్ళ మొగుడు నా దగ్గరకు వస్తాడు ఏంటికి వస్తాడు వాడు మొగుళ్ళ కొన్సేకి అప్పటికే దానికి వాళ్ళ మొగుళ్ళు వస్తాడు నా దగ్గరికి నువ్వు భయం మీద కొనుక్కొని వాళ్ళు చేసుకొని పోతాను ఇంకేమే నేను గోరు మెత్తుకుని పోయి పెట్టాను ఒకటే పెట్టుకొని నేను కొనుక్కుంటే వాళ్ళు వచ్చి వాళ్ళంతా వాళ్ళు చేస్తాను నేను మధ్యాహ్నం 3 గంటలు నీకు జ్ఞాపకం లేదేమి నేను వచ్చింది కదా మాటికి లేస్తాడు నాకు కుట్టద్దాము నువ్వేటికి లేదు కుసాడా కుసాడా కెట్టు కెలిపెట్టేస్తాను తిరిగా ధ్యానా సోతుందా అది ధ్యానా సోతా ఎలా నీ ఇంటికి వస్తున్నాయా నీ వాడకి వస్తున్నాయా నీ గడపాలకు వస్తున్నాయా నీ రూమ్కి వస్తున్నాయి నీ బెడ్రూమ్కి వస్తున్నాయి నీ మూలింటికి వస్తున్నాయి నీ ఆలింటికి వస్తున్నాయా నా సూతులు అట్లే నసరపట్టు నసపట్టు నాకంటే నాకు గీకరట్టారు సూతలు ఇట్లా నా సూతులు పుట్టు అయ్యో నా సూతుల పిల్లాలి నా సూతుల ఈ అనా సూతికి నోట్ల ఆ మాట వస్తాడు నా సూతులు ఆ పొద్దున్నే వస్తారు రెండు నీళ్ళు పోయి మారని సారని మరో సక్కరే అట్ట అని చెప్పి క్లాస్ ఎత్తుకుని వస్తారు నా సూతుల రాండు నా సూతులు ఇప్పుడు పెడతావు నా సూతికి సరిదానా 10 నిమిషాలు 10 నిమిషాలు సరిదానా మరి ఎందుకు నా మాటలు హాలిగిలేవు కదా మరి నీలాంటి దాసరి నా సౌతలు ఊర్లో ఉంటే ఊరు చెడిపోతుంది నా కొంపలో ఉంటే నా కొంపే నాశనం అయిపోతుంది మరి నీ అట్లా దాసరి నా సౌతలు ఎక్కడ ఉండాలి తెలుసునా ఎక్కడ తప్ప నీతో కలిపి ఆ నా సౌతలు తోడుకుని వెళ్ళిపో కాదమ్మా నా కింద కూడా వస్తాను అయ్యో కూసా నువ్వు బతికి అబ్బాయి నాకే నువ్వు చేపించి నీ మొగం చూడి నీ మొగము ఒకటే నా బతాస్ పిల్ల ఒకటే కూర్చోలేదా నా బతాస్తా నీకేమన్నా పని సరిదానా మరి నాన్నకటేమో పోటానికి పని పాటలు తెలుగు చేస్తున్నావా మరి పని పాటలు చేస్తున్నావా నీ ఇంటి దేవుని మరుస్తున్నావా ఏంటికే మరుస్తావు నువ్వు దాసరిదాని కదిలిగుట్ల పుట్టే కిలాడి నా సౌతి నువ్వు మా విధులంతా నేర్చుకుని వచ్చింది మా ఇలాడి నా సౌతి నువ్వు సకల విధులంతా సంకల పెట్టుకుని వచ్చింది నా సన్నాసి నా సౌతి నువ్వు ఏంటికే మరుస్తావు నువ్వు అదే తన మొగలన్న కట్టుకోపోని లేదా నీ మొగలు నీడి దానికి నా సోదరు కూడా బాధపడతాను అట్లా మనం అదే ఆడుస్తాను అట్లే నా సోదరికి మైముకు 3 వారకాయలు పెడతాను పొద్దు అయ్యే నా సోత నా పాటలు కొట్టుకుంటాను కోస్తాను వస్తున్నాం పెడతాను మీకేళ నా సోదరుల ఇవాళ అమ్మకారం నా ఉసిరెత్తి మీ ఎసురులో పోసుకుంటా అంటారా కాదా కాదా చూడా సోదరా ఎట్లా అడుగుతుందా చెప్పేదానికి అట్లా చెప్పేదానికి మరి పరి పాటలు ఆలకించు
కోడి కంటే ముందు నెగటికి రావాలన్నా నెగటికి వచ్చి నన్ను నీళ్ళు తెచ్చి ఇంటికి నేను మళ్ళీ పొద్దున కట్టి 10 బొమ్మలు తెచ్చి ఎండలు కట్టి 7 బొమ్మలు తేవల్ల అంతకు మించి పొద్దుడినా అంతకు అద్దాల అలకి మామూలు మల్లెలు రావాల